సిపిఎస్ ను రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు చేయాలని ట్రైబల్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గణేష్ డిమాండ్ చేశారు. పెన్షన్ విద్రోహ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం ఉట్నూరు మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో ట్రైబల్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ప్లాకార్డులు ప్రదర్శించి నిరసన నినాదాలు చేశారు. ఈ సందర్భంగా గణేష్ మాట్లాడుతూ ఉద్యోగ ఉపాధ్యాయులకు శాపంగా మారిన సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని అన్నారు. పాత పెన్షన్ విధానం అమలు చేసేంత వరకు పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు రవినాయక్, నాయకులు సురేష్, గజేందర్, గోకుల్, ఇందల్, ఉత్తమ్, రవీందర్ తదితరులు పాల్గొన్నారు. ఉపాధ్యాయులను కాపాడి వారికి న్యాయం చేయాలని మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. ఈ రోజు ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు నుంచి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాము. ఏదైతే ఇక్కడ ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఐటీడీఏ గిరిజన సంక్షేమ పాఠశాలలో భాషా పండితులు మరి పీఈటీలను అప్గ్రేడ్ చేయకుండా అన్యాయానికి గురి చేయడం జరిగింది. ఏదైతే జిల్లా పరిషత్ లో మరి అక్కడ అమలు చేసి అందరినీ ప్రమోషన్ ఇప్పించడం జరిగింది. కానీ ఇక్కడ గిరిజన సంక్షేమ శాఖలో మాత్రం తీవ్రమైన అన్యాయం చేశారు. కాబట్టి సంబంధిత అధికారులు వెంటనే భాషా పండితులను పీఈటీలను అప్గ్రేడ్ చేయాలి. అలాగే మరి ఏదైతే ప్రజాప్రభుత్వం ఉన్నదో మన కాంగ్రెస్ ప్రభుత్వము ఉపాధ్యాయులకు రావాల్సిన పీఆర్సీ కాలం ముగిసిపోతుంది కాబట్టి ఈ పీఆర్సీని వెంటనే అమలు చేయాలి. అలాగే రావాల్సిన డిఏలు 4 ఇంకా మిగిలే ఉన్నది. ఆ డిఏలను మరి అమలు చేయాలి. ఆ డిఏల పక్షంలో మేము ప్రభుత్వం నుంచి ఇంతకు ముందే సంఘ పక్షాన రిప్రజెంట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ రోజు పీటీఎఫ్ రాష్ట్ర శాఖ పక్షాన జిల్లా శాఖ పక్షాన డిమాండ్ చేయడం జరుగుతుంది. వెంటనే ఈ సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి మరి మిగిలిన ఉపాధ్యాయ సమస్యలను పరిష్కారం చేయాలని కోరుతున్నాము. ఆవాజ్